Uh, this will be my last session for this conference. ఈ కాన్ఫరెన్స్ కి ఇది నా చివరి వర్తమానం. This is the sixth one that I'm dealing with. నేను చెప్పిన వర్తమానాల్లో ఇది 6వ వర్తమానం. But before I move forward, I just want to thank the organizers, the organizing committee for inviting me here. నేను ముందుకి వెళ్ళక ముందు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసిన ఏర్పాటుదారులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Okay, it's always a privilege to preach God's word anywhere, so it's an honor to come here and speak his word. దేవుని వాక్యము ఎక్కడ చెప్పినా అది గొప్ప భాగ్యము. అదే క్రమంలో మీ మధ్య దేవుని వాక్యము చెప్పడానికి నాకు ఇవ్వబడిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. So I also praise God for the opportunity to minister alongside the other four brothers in fact. నలుగురు సహోదరులతో కలిసి నేను కూడా వేదికను పంచుకోవడం, దేవుని పరిచర్య చేయడం. Brother Chiranjeevi, Brother John Lee, then Brother Bhavani Shankar and Brother Isaac. భవానీ శంకర్ గారు, జాన్ లీ గారు, చిరంజీవి గారు, అదేవిధంగా ఐజాక్ గారితో కలిసి దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు దొరికిన ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. It's also good to see in person the ministry happening in this part of Andhra. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ భాగంలో దేవుని పరిచర్య జరగడము మంచిగా ఉంది. నేను దాన్ని చూసి సంతోషిస్తున్నాను. May the Lord bless you as you stand as light in this dark world in this region. ఈ యొక్క చీకటి ప్రపంచంలో ఈ ప్రాంతంలో మీరు దేవునికి వెలుగుగా మీరు నిలబడినందుకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Okay, so the first session we looked at defining what the word of God is. దేవుని వాక్యము అంటే ఏమిటి అనే ఒక నిర్వచనాన్ని మొదటి తరగతిలో మనం చూసాం. And then we said that for the rest of the 5 sessions we will be focused on the written word of God, which is the scriptures. తర్వాత మిగతా 5 తరగతులు కూడా రాయబడిన దేవుని లేఖనాల మీద మనం ధ్యానాన్ని ఉంచాం. In the second session we looked at the canon of the Old Testament, the historical development of the Old Testament canon. పాత నిబంధన గ్రంథముల యొక్క సమకూర్పు, చరిత్రాత్మకమైన అంశాలను మనం ధ్యానం చేశాం. Historical development of the Old Testament canon. పాత నిబంధన గ్రంథములు చరిత్రాత్మకంగా ఏ విధంగా పరిణితి చెందాయో చూసాం. In the third session we looked at the development or historical development of the New Testament canon. మూడవ తరగతిలో క్రొత్త నిబంధన గ్రంథముల యొక్క సమకూర్పు చరిత్రాత్మకంగా ఎలా సంభవించిందో చూసాం. In the fourth session we looked at some of the characteristics of scripture. The first one was the authority of scripture. నాలుగవ తరగతిలో దేవుని లేఖనాల యొక్క గుణ లక్షణాలు చూసాం. దాంట్లో దైవ లేఖనాల యొక్క అధికారం ఒకటి. This morning in the fifth session we looked at the sufficiency of scripture. ఈ ఉదయకాలం వేళ లేఖనాల యొక్క సమృద్ధి లేదా లేఖనములు మనకు సరిపోతాయనే అంశాన్ని చూసాం. In this session we will be looking at how do we study scripture very briefly. ఈ యొక్క తరగతిలో దేవుని లేఖనాలని మనం ఎలాగో అధ్యయనం చేయాలనేది సంక్షిప్తంగా చూద్దాం. Okay, it's a very exhaustive subject, but we just have an hour to look at it. ఇది చాలా సువిశాలమైన అంశము. ఒక గంటలో దీన్ని మనము చదవలేము, లేదంటే బోధించలేము. But we just have an hour to look at it. కానీ ఒక గంట సమయం మన ఎదుట ఉన్నది కాబట్టి వాటిని మనం చూద్దాం. Very briefly, all right? So please make notes, especially for this session. It will be useful for you regarding how to look at the Bible. చాలా సంక్షిప్తంగా మనం ఈ యొక్క లేఖనాలని ధ్యానం చేద్దాము. మీరు రాసుకుంటున్నారు కాబట్టి మీరు రాసుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. First of all, మొట్టమొదటిగా if we want to become a good, mature Christian, నీవు అనుభవం కలిగిన మంచి విశ్వాసిగా ఉండాలి అని అంటే we must be a diligent, trained student of scripture. దేవుని లేఖనాల యందు తర్ఫీదు చేయబడిన విద్యార్థిగా ఉండాలి. That doesn't mean you should go to a seminary. No, that's not the point. అంటే మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళాలి లేదా ఒక సెమినరీకి వెళ్ళాలని ఏమి కాదు, వేదాంత పాఠశాలకు వెళ్ళాలని ఏమి కాదు. If God calls you to go there and if it's a special calling for some of you, please do. That's not the point. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిస్తే లేదా మీకు అలాంటి అవకాశం దొరికితే వెళ్ళండి, అది వేరే సంగతి. But the point is we must be diligent, trained students of God's word. దేవుని లేఖనాల యందు అభ్యాసాత్మకమైన విద్యార్థి అయి ఉండాలి.
Unless we do that, అది మనము చేయకపోతే we become stagnant in our spiritual lives. మన ఆధ్యాత్మికమైన జీవితంలో స్తబ్దుగా ఉంటాం. Why aren't we interested so much in the Bible generally as Christians? ఎందుకు సర్వసాధారణంగా విశ్వాసులైన వారు దేవుని లేఖనాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు? Number one, మొట్టమొదటిది, we have the problem of motivation. మనకి ప్రేరణ లేదు. ప్రేరణ అనే సమస్య ఉన్నది. We don't have the energy to do it sometimes. కొన్ని సందర్భాల్లో అది చేయగలిగిన సామర్థ్యం లేదు, శక్తి లేదు. At other times, we don't see the need for us to do it. కొన్ని సందర్భాల్లో అలా చేయవలసిన ఆవశ్యకత కూడా లేదు. We don't see the need for us to do it. మనం అలా చేయవలసిన ఆవశ్యకత లేదా అవసరత కనిపించదు. మనం చూడం. Okay? We don't see the necessity for us to study scriptures. దేవుని లేఖనాలు చదవాలనే ఆ యొక్క ఆవశ్యకత లేదా అవసరత మనకు కనిపించదు. The second thing is, రెండోది, the problem of priorities. మన యొక్క ప్రాధాన్యతలు. We are too busy in this world. మనం ఈ లోకంలో చాలా విరామం లేకుండా ఉంటాం. We are so busy that we don't have time for God, time for scriptures. దేవునికి గాని దేవుని లేఖనాలకు గాని మన యొద్ద సమయం ఉండదు అంటే మన దగ్గర లేదు అంటాం. So we don't have time is what we say. మనకి దేవునికి గాని దేవుని లేఖనాలకు గాని చదవడానికి మనకు సమయం ఉండదు, సమయం లేదు మనకి. But thirdly, మూడోదిగా, there's a problem of technique. ఎలాగ చదవాలో అనే ధోరణి కూడా మనకు తెలియదు. We don't know how to read or study the Bible. దేవుని లేఖనాల్ని ఎలా చదవాలో ఎలా ధ్యానించాలో మనకి ఆ ధోరణి కూడా తెలియదు. So first of all, there is no motivation. మొట్టమొదటిది సరైన ప్రేరణ ఉండదు దేవుని వాక్యం చదవడానికి. Often we don't prioritize it. చాలాసార్లు దాన్ని ప్రాధాన్యంగా మనం తీసుకోము. Thirdly, we don't know how to do it. There's the problem of technique. ఏ ధోరణిలో చేయాలో ఏ విధంగా చేయాలో అన్న సంగతులు మనకు తెలియదు. And the last thing is what we'll deal with in this session. చివరి అంశము ఇప్పుడు మనము ధ్యానించే అంశం అది. We will look at the technique for how to study the Bible briefly. దేవుని లేఖనాలని సంక్షిప్తంగా ఎలాగూ అధ్యయనం చేయాలో అనే సూత్రాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. Why should we study the Bible? మనం ఎందుకు దేవుని లేఖనాలని అధ్యయనం చేయాలి? Look at Hebrews chapter 5 verses 11 through 14. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. Hebrews 5:11 through 14. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తిరువారు కారు. Why should we study scriptures? లేఖనాలను మనం ఎందుకు అధ్యయనం చేయాలి? Because the scriptures are the means by which we develop spiritual maturity and godly wisdom. దైవికమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన అనుభవము లేఖనముల ద్వారా మాత్రమే జరుగుతుంది. And we gain the ability to see life or look at life from God's perspective. జీవితాన్ని లేదా జీవన విధానాన్ని దేవుని దృక్కోణంలో చూసే అవకాశం లేఖనాల ద్వారా లభిస్తుంది. One more verse. Look at 1 Peter 2:2. మొదటి పేతురు పత్రిక 2:2 చూడండి. 1 Peter 2:2. 2:3 కలుసుని ప్రభు దయాళుడని మీరు రుచిచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అనసూయను సమస్త దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Notice here the scripture is the primary means for spiritual growth. ఇక్కడ మన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి లేఖనాలు ప్రాథమికమైనవి. And if the aim of the believer is to be like Jesus in every way, విశ్వాసి యొక్క అంతిమ ధ్యేయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి మారడమే. The scripture is the primary means by which we get to that goal. లేఖనముల ద్వారా ఆ యొక్క ధ్యేయాన్ని చేరుకోవడానికి మనకు లేఖనాలు దోహదం చేస్తాయి. Thirdly, మూడోది, look at 2 Timothy 2:15. రెండవ తిమోతి పత్రిక 2:15 చూడండి. 2 Timothy 2:15. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:15 వచనం చదువుకుందాం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నకు
జాగ్రత్త పడుము. Okay, the scriptures are the ones that give guidelines for us to follow to present ourselves faultless before God. దేవుని ఎదుట సిగ్గుపడలేని వారిగా మనల్ని మనం సమర్పించుకోవడానికి లేవుని లేఖనాలు మనకి సరి అయిన నమూనాగా ఉన్నాయి. They give us the guidelines to follow. వాటిని అనుసరించవలసిన సూత్రాలు దేవుని లేఖనాల నుంచే మనకు లభ్యమవుతాయి. So that we stand before God in a manner that is approved by him, that is pleasing to him. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, ఆయనకు ఆనందాన్ని కలిగించే పనివారిగా నిలబడగలము. So 3 things we saw in why should we study scripture. దేవుని లేఖనాలు ఎందుకు చదవాలి అన్న విషయంలో 3 సంగతులు ఆలోచించాము. The foundation of Christian experience క్రైస్తవ పునాది అనే అనుభవంలో is how we answer these 3 questions. ఈ యొక్క ప్రశ్నలను మనం జవాబు చేయడం మీద ఆధారపడి ఉంటుంది. 3 questions. ఈ 3 ప్రశ్నలు. And we need to ask these 3 questions of ourselves every day. ఈ 3 ప్రశ్నలు అనుదినము మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారుగా ఉన్నాం. Number 1. మొట్టమొదటిది, is the Lord well pleased? ప్రభువు సంతోషిస్తున్నాడా? Is the Lord well pleased? ప్రభువు ఆనందిస్తున్నాడా నన్ను బట్టి? Number 2. రెండోది, is the work well done? పని క్రమముగా చేయగలిగానా? Is the work well done? పని క్రమముగా చేయగలిగానా? Thirdly, మూడోది, is the word well used? లేఖనములను సరిగా ఉపయోగించగలిగానా? Is the word well used? లేఖనములను సరిగా వినియోగించానా? So 3 questions that we need to ask ourselves every single day. ప్రతి దినము ఈ 3 ప్రశ్నలు మనలను మనము ప్రశ్నించుకోవలసినవి. Is the Lord well pleased? ప్రభువు ఆనందిస్తున్నాడా? Is the work well done? పని క్రమముగా జరిగినదా? Is the word well used? దేవుని లేఖనాలు సరిగా వినియోగించబడ్డాయా? And for all of this, we need to study God's word and understand his principles for our lives. వీటన్నిటి నిమిత్తము దేవుని లేఖనాలు చదివి దేవుని లేఖనాలలో ఉన్న సూత్రాలను మన జీవితానికి అన్వయించుకోవాలి. Scripture is a means by which God, or the means by which God energizes us to serve him well. దేవుడు దేవుని లేఖనాల ద్వారా మనల్ని బలపరిచి తన పని నిమిత్తం వాడుకుంటాడు. So in order to read the Bible and study the Bible appropriately, దేవుని లేఖనాల్ని సరిగా అధ్యయనం చేయడానికి we need to develop 3 basic skills. 3 ప్రాముఖ్యమైన నిపుణతలు మనం సంపాదించాలి. How many? ఎన్ని నిపుణతలు? 3 basic skills. ప్రాథమికమైన 3 నిపుణతలు మనం కలిగి ఉండాలి. The first skill is మొట్టమొదటి నిపుణత ఏమిటంటే observation. జాగ్రత్తగా పరిశీలించాలి. You ask the question, what do I see in the text? ఆ యొక్క భాగములో నేను ఏమి చూడగలుగుతున్నాను అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. What do I see in the scripture passage? ఈ యొక్క లేఖన భాగంలో నాకు ఏమి కనిపిస్తుంది? మొట్టమొదటి ప్రశ్న. So first thing is a skill of observation. మొట్టమొదట నిపుణత మనం పెంచుకోవాల్సింది లేదా సాధించవలసింది ఏంటంటే పరిశీలన చేసే నిపుణత. Second thing, రెండవది is a skill of interpretation. వ్యాఖ్యానించే నిపుణత. Okay, skill of interpretation. ఆ అంశాన్ని వ్యాఖ్యానించే నిపుణత మనము సాధించాలి. There you ask the question, అక్కడ అడగవలసిన ప్రశ్న ఏమిటంటే what does the text mean? ఆ యొక్క లేఖన భాగము యొక్క అర్థం ఏమిటి? What does the text mean? ఆ లేఖన భావం యొక్క అర్థము. Notice it is not what does it mean to me. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది నాకు ఏంటి అర్థం అన్నది కాదు. But what does the text mean? ఆ యొక్క లేఖన భావం యొక్క అర్థం ఏమిటి? The problem with a lot of Christians is అనేక మంది క్రైస్తవుల యొక్క సమస్య ఏమిటి అంటే we open the Bible and we immediately ask the question, what does it mean to me? బైబిల్ తెరుస్తాం, తక్షణమే మనం వేసుకునే ప్రశ్న ఏంటంటే ఇది నాకు ఎలాగో అర్థం అవుతుంది అని భావిస్తాం. What does it mean to me? ఇది నాకు ఏ అర్థాన్ని తెలియజేస్తుంది? How does it apply to my life? నా జీవితానికి ఎలాగ దాన్ని నేను అన్వయించుకోవాలి. But before we ask that question, there are 2 more questions we need to ask. ఈ ప్రశ్న అడగక ముందే మరి 2 ప్రశ్నలు మనం అడగాల్సి ఉంది. The first one is observation. ఒకటి పరిశీలన. What do I see in the text? ఆ యొక్క లేఖన భాగంలో నేను ఏమి చూస్తున్నాను? Second thing is interpretation. రెండోది వ్యాఖ్యానము. What does the text mean? ఆ యొక్క లేఖనాల యొక్క భావము అర్థము ఏమిటి? Thirdly, మూడవది then comes application.
అన్వయింపు. How does the text work in my life? ఈ యొక్క లేఖన భాగాలు నా జీవితంలో ఎలాంటి పని చేయగలవు? How does the text come into my experience, my Christian life? నా అనుభవంలోనికి, నా క్రైస్తవ జీవితంలోనికి ఈ లేఖనాలు ఎలాగో అన్వయించబడతాయి. Okay, to study the Bible correctly, we need to develop these 3 skills. దేవుని లేఖనాల్ని ధ్యానించడానికి ఈ 3 నిపుణతలు మనము సాధించవలసిన వారుగా ఉన్నాము, నేర్చుకోవలసిన వారుగా ఉన్నాము. What are these 3 things? ఈ 3 విషయాలు ఏమిటండి? Number 1, మొట్టమొదటిది observation. What is the question you ask? పరిశీలన. అక్కడ అడగవలసిన ప్రశ్న ఏంటి? What do I see in the text or the scripture or the passage? ఆ Okay. భాగంలో ఆ లేఖనాల్లో నాకు ఏమి కనిపిస్తుంది? అది Second ప్రశ్న. one. రెండవది Second skill is interpretation. రెండవ నిపుణత అనేది వ్యాఖ్యానము. And what is the question you ask? అక్కడ ఉన్న ప్రశ్న ఏంటి? What does the passage mean or what does the text mean? ఆ యొక్క వాక్య లేఖన భాగము అర్థము లేదా భావము మనం తెలుసుకోవాలి. Number 3, మూడవది application for our lives. What is the question? మన జీవితాలకి అన్వయింపు. అక్కడేసే ప్రశ్న ఏంటి? How does the text work in my life? ఈ యొక్క లేఖనాలు నా జీవితాల్లో ఎలాగో పని జరిగిస్తున్నాయి, Or how do I apply it into my own life? నా సొంత జీవితంలో వాటిని నేను ఎలాగ అన్వయించుకోగలను? Now listen very carefully, please. జాగ్రత్తగా వినండి. We must always go in this order in studying the Bible. దేవుని లేఖనాల అధ్యయనంలో ఈ క్రమములోనే ఎల్లప్పుడూ మనము వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. If your observations are good, నీ యొక్క పరిశీలన అనేది మంచిగా ఉంటే your interpretation will be more accurate. నీ యొక్క వ్యాఖ్యానము చాలా స్పష్టంగా ఉంటుంది. And then your application to your life will be appropriate and correct. నీ యొక్క ఆ లేఖన భాగాలు నీ సొంత జీవితంలో అన్వయింపు కూడా క్రమముగా సరిగా ఉంటుంది. If your observations are wrong, నీ పరిశీలన తప్పుగా ఉంటే then your interpretation will be wrong. నీ యొక్క వ్యాఖ్యానం కూడా తప్పుగా ఉంటుంది. And then how you apply it to your life will also be wrong ultimately. వాటిని నీ జీవితంలో ఎలా అన్వయించుకుంటావో చిట్ట చివరికి అవి కూడా తప్పుగానే ఉంటాయి. So you అందుని must బట్టి spend a lot of time in observing the text. What does the text say? నీవు చాలా ఎక్కువ సమయము ఆ లేఖన భాగాలు ఏమి చెప్తున్నాయి అనే విషయాన్ని పరిశీలన చేయాలి. In all these sessions, we saw that the text is the word of God, right? ఇంతవరకు జరిగిన తరగతులన్నిటిలో మనం చూసే లేఖనాలు దేవుని వాక్కులు, And దైవ వాక్కులు. And they come with the very authority of God. ఆ దేవుని యొక్క అధికారపూర్వకంగా అవి మన యొద్దకు వచ్చాయి. And therefore, అందును బట్టి we must give attention to every single detail in the text. ఆ యొక్క లేఖన భాగాల్లో ఉన్న ప్రతి వివరానికి సరి అయిన అవగాహన చేసుకోవడానికి పరిశీలన మనం చేయవలసిన వారుగా And that ఉన్నాం. requires good observation. దానికి సరి అయిన పరిశీలన అవసరము. The more you observe, నువ్వు ఎక్కువ పరిశీలన చేస్తే the more details you observe in the text, ఆ లేఖనాల్లో ఉన్న వివరాలను ఎంత ఎక్కువగా గమనిస్తే the more accurate your interpretation will be. అంత ఎక్కువగా నీ యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. So these 3 are interrelated one with another. ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నవి. Observation, పరిశీలన, interpretation, వ్యాఖ్యానము, and application. తర్వాత అన్వయము. Okay? Understood so far? ఇంతవరకు అర్థమైందండి? So we look at the first step of observation. ఇప్పుడు పరిశీలనలో ఉన్న మొట్టమొదటి మెట్టు మనం ఇప్పుడు చూద్దాం. We must develop the ability and the skill to determine and see the details of the text. ఆ లేఖన భాగములో ఉన్న ఆ వివరాలు తెలుసుకోవడానికి సామర్థ్యము, నిపుణత అంటే పరిశీలన చేసే సామర్థ్యము, నిపుణతను మనం పెంచుకోవాలి. And that comes with practice. అది మనము సాధన చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా వస్తుంది. If you're doing it for the first time, ఒకవేళ మొట్టమొదటిసారి మీరు చేస్తున్నట్లయితే you may not be able to observe all the details. అన్ని వివరాలను మీరు పరిశీలించలేకపోవచ్చు. You might observe a few details. కొన్ని వివరాలు మీరు మొదటిసారి పరిశీలించవచ్చు. But the second day you sit with the same passage, రెండో రోజు అదే భాగంతో మీరు కూర్చున్నప్పుడు you will observe more details. మరికొన్ని వివరాలు మీ యొక్క పరిశీలనలోనికి వస్తాయి. The third day you sit with the same passage, మూడో రోజు అదే భాగంతో మీరు కూర్చున్నప్పుడు you have more details on the paper. ఆ భాగంలో ఉన్న అనేక వివరాలు మీరు పరిశీలనలోకి వస్తాయి. So your details of observation will get better and better as you practice more and more. నీవు ఆ పరిశీలన అనే
సామర్థ్యాన్ని అభ్యాసం చేసే కొలది దినదిన ప్రవర్ధనమానంగా పెరుగుతూ ఉంటుంది. So what is observation? అసలు పరిశీలన అంటే ఏంటి? Very simply put, సర్వసాధారణంగా ఇలా it చెప్పొచ్చు. is taking a good hard look at the text. అక్కడ రాయబడిన లేఖనాలని నిశితంగా ఎంతో ఎక్కువ సమయాన్ని పెట్టి పరిశీలించడం. So when we read the Bible, దేవుని లేఖనాలను మనం చదివినప్పుడు we need to read the Bible thoughtfully. ఆలోచనాత్మకంగా లేఖనాలు చదవాలి. Don't be absent-minded when you read the Bible. బైబిల్ చదువుతున్నప్పుడు మనసు ఎక్కడో పెట్టి మనిషి ఇక్కడ ఉండకూడదు. Even when you are familiar with the text, you must read it thoughtfully. నీకు ఆ లేఖనాలు సుపరిచితమైనా కానీ ఆలోచనాత్మకంగానే ఆ లేఖనాలను మరలా మరలా నువ్వు చదవాలి. Read it repeatedly. వాటిని తరచుగా మరలా మరలా చదవవలసిన వాడుగా ఉండాలి. Read it again and again. మరలా మరలా వాటిని చదవాలి. Don't just read it once and try to observe the text, but read it again and again. ఒక్కసారి చదివి అక్కడ ఉన్న వివరాలను పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయకుండా ఎక్కువ సార్లు దాన్ని తరచుగా చదవవలసిన వారుగా ఉన్నాం. Let me give you a little bit of an insight from personal experience. నా వ్యక్తిగత అనుభవంలోంచి ఒక ఆలోచన మీ మనసులో ఉంచాలనుకుంటున్నాను. The more the number of times you read, the more the details you can observe. ఎక్కువ సార్లు నువ్వు చదివితే ఎక్కువ అంశాలు నువ్వు పరిశీలనలో తీసుకోగలవు. Okay? Next, read the book of the Bible that you are reading often in one sitting. నీవు ఏ పుస్తకాన్ని అయితే చదువుతున్నావో దాన్ని ఒక్కసారే పూర్తి చేసి ముగించాలి. తరచుగా ఒక్కసారే చదివి ముగించాలి. Okay, so for example, if you're reading 1 John, ఉదాహరణకి యోహాను మొదటి పత్రిక చదువుతున్నారు అనుకోండి. what we often do is chapter 1 today, chapter 2 tomorrow, we skip the other day, chapter 3 later, chapter 4 on Thursday. ఈ రోజు మొదటి అధ్యాయం, రేపు రెండో అధ్యాయం, మూడో రోజు మానేస్తాం, నాలుగో రోజు నాలుగో అధ్యాయం, అలాగా అలా చదువుతుంటాం. That's how we generally read as Christians, right? క్రైస్తవులు సర్వసాధారణంగా అలాగే చదువుతారు, అవునా కదా? If I send you an email, ఒకవేళ మీకు ఏమైనా ఈమెయిల్ పంపించినాకో నేను, will you read the full email in one sitting? ఒకసారి ఆ ఉత్తరాన్ని పైనుంచి కింద వరకు చదువుతారా? Yes. You won't read the first paragraph one day, the second paragraph the second day. No, right? మొట్టమొదటి పారాగ్రాఫ్ ఒకసారి, రెండోసారి, మూడోసారి అలా 3 రోజులు చదువుతారా? చదువుతారా? To understand what I'm writing to you, you will read the whole thing in one sitting. నేను రాసిన ఉత్తరం మీకు అర్థం అవ్వాలంటే ఆ ఉత్తరాన్ని ఒకేసారి చదవాలి, పూర్తి చేయాలి. That's what is happening in the Bible. అది బైబిల్తో కూడా అలాగే జరగాలి. 1 John is one full letter. యోహాను రాసిన ఉత్తరం అది పూర్తి ఉత్తరం, ఒక ఉత్తరమే. All the letters are one full letters. రాయబడిన ఉత్తరాలన్నీ కూడా ఉత్తరాలు, అవి పూర్తి ఉత్తరాలు అన్నమాట. So even if you are studying a big book, just take some time, 1 or 2 hours for yourself and read the book in its entirety in one sitting. ఏ పుస్తకమైనా ఒకవేళ పెద్ద పుస్తకం చదివినా కానీ కొంత విరామ సమయాన్ని కేటాయించుకుని ఆ పుస్తకాన్ని ఆరంభిస్తే ముగించాలి ఒక్క దెబ్బలో. Okay? It's not always possible, but at least try to read the whole book in one sitting. కొన్నిసార్లు, అన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు, కానీ సాధ్యమైనప్పుడు మాత్రము పుస్తకాన్ని ఆరంభిస్తే ముగించి తీరాలి. Next, when you're looking at a passage, ఒక వాక్య ఆ పుస్తకంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు, go from the beginning of the passage to the end of the passage. ఆ చిన్న భాగం ప్రారంభం నుంచి ముగింపు వరకైనా కనీసం పూర్తిగా చదవాలి. Go from the beginning to the end, not from middle to the end or middle to top. ఆరంభం నుంచి ఆ పాసేజ్ ముగింపు వరకు చదవాలి, మధ్యలోంచి కింద వరకు కానీ కింద నుంచి పై వరకు కానీ అలా కాకుండా పై నుంచి కింద వరకు. Start always at the top and come to the bottom. ఆరంభంలో ఆరంభించాలి, ముగింపు వరకు చదవాలి. Next, when you read the Bible, read it patiently. బైబిల్ చదివినప్పుడు సహనంతో చదవాలి. Read it patiently. సహనంతో చదవాలి, అసహనంగా కాదు. I have to catch a train and therefore I'll just take 5 minutes to skim through it. It doesn't work in a good study. నేను ఇప్పుడే ట్రైన్కి వెళ్ళిపోవాలి, నాకు 5 నిమిషాలు ఉన్నాయి అని చెప్పేసి గాబరాగా చదివితే అది పని అవదంట. Okay, so we need to read the Bible thoughtfully. దేవుని లేఖనాల్ని ఆలోచనాత్మకంగా చదవాలి. మొట్టమొదటిది, we need to read the Bible repeatedly. తరచుగా చదవాలి దేవుని లేఖనాల్ని. Often in one sitting. ఒకేసారి ఒకే పుస్తకాన్ని కంప్లీట్ గా చదవాలి. Start at the beginning and go to the end. ముగింపు వరకు బ్రేక్ లేకుండా చదవాలి. And read it patiently and study it patiently. సహనంతో చదవాలి,
సహనముతో అధ్యయనం చేయాలి. Now, we come to the very important aspect. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన కోణంలోనికి మనం వస్తున్నాం. When we read the Bible this way, దేవుని లేఖనాలని ఈ విధంగా మనము అధ్యయనం చేస్తే, in this aspect of observation, దేవుని లేఖన పరిశీలన అనే ఈ దృక్కోణంలో we need to ask 6 questions of the text. ఆ చదివే లేఖనాల మీద 6 ప్రశ్నలు ఉటంకించాలి. Okay? 6 ప్రశ్నలు. Number 1. దాంట్లో ఒకటి is the question who. ఎవరు? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎవరు? Who. ఎవరు? Okay? Who is the author of the book? ఈ పుస్తకం రాసిన వారు ఎవరు? To whom is the book written? Who are the recipients of the book? ఈ పుస్తకము ఎవరికి రాయబడింది? ఎవరు తీసుకుని చదువుతున్నారు? Who are the characters in the book? ఈ పుస్తకంలో ఉన్న వ్యక్తులు ఎవరు? Who is speaking in this passage? ఈ భాగంలో మాట్లాడే వ్యక్తి ఎవరు? To whom is the person speaking in this passage? ఈ భాగంలో ఉన్న వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు? So ask the question who. ఎవరు అనే మాటను మీరు దాంట్లోంచి పరిశీలన చేయాలి. There are many other questions like this regarding who, but I just gave you a few. ఇలాగా ఎవరు అనే దానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను ఇప్పుడు. Look at Ephesians chapter 1. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. Verse 1. మొదటి వచనం చదవండి. ఎఫెసీ పత్రిక వ్రాయినది. Now look at the text here. ఇక్కడ ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని చూడండి. Who is the author of the book? ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు? Paul, right? Who is he writing to? ఎవరికి రాస్తున్నాడు? To the believers or the church in Ephesus? ఎఫెసీలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులకు. What else is written about them? Who they are? వాళ్ళ గురించి ఏమేమి రాయబడ్డాయి చూడండి అక్కడ భాగాన్ని చూడండి. They are the saints in Christ Jesus. వారు క్రీస్తునందున్న పరిశుద్ధులు. ఇంకేమున్నాయి? Saints in Christ Jesus, right? అదే చెప్పారు కదా, క్రీస్తు యేసునందు పరిశుద్ధులు. ఇంకేమున్నాయి వాళ్ళ గురించి? విశ్వాసులైన వారు. ఇంకేం చెప్పాడు వాళ్ళకి? Okay, so they are faithful in the Lord. ప్రభునందు వారు విశ్వాసులు. So ask the question who of the passage that you are looking at. మీరు పరిశీలిస్తున్న చదువుతున్న ఆ భాగములో ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి మొట్టమొదట. The next question, second question. రెండో ప్రశ్న is the question what. ఏమిటి? What. ఏమిటి? What is the atmosphere of the passage or the book? ఈ యొక్క పుస్తకము లేదా ఆ వాక్య భాగము ఎలాంటి వాతావరణంలో ఉంది? Is it friendly atmosphere? అది స్నేహపూర్వకమైన వాతావరణమా? Is it a letter of love or is there rebuke? లేకపోతే ప్రేమపూర్వకమైన వాతావరణమా? గద్దింపుతో కూడిన పరిస్థితి? Okay, we need to observe all these things. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి, పరిశీలన చేయాలి. What is the general topic of the author here? ఇక్కడ రచయిత యొక్క సర్వసాధారణమైన అంశం ఏమిటి? What is the topic of the author here? ఇక్కడ రచయిత రాస్తున్న అంశము ఏమిటి? And what is he saying about that topic? ఆ అంశమును గురించి ఆయన చెప్పేది ఏమిటి? What is the context? ఆ సందర్భం ఏమిటి? Okay, in our seminary we have a professor who taught us hermeneutics. He always says this, context is king. నేను చదువుకున్న వేదాంత పాఠశాలలో ఒక వేద పండితులు ఉన్నారు. ఆయన చెప్పే మాట, ఎల్లప్పుడూ చెప్పే మాట ఏంటంటే సందర్భం అనేది రాజు లాంటిది అనేవాడంట. Context is king. సందర్భము రాజు. So we need to ask the question, what is the context? ఆ లేఖనాలు రాయబడిన ఆ సందర్భము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అడగాల, ఏ సందర్భం అనే ప్రశ్న అడగాల మనం. What are the key words in this passage? ఈ భాగంలో ఉన్న మూల వాక్యాలు ఏమిటి? ముఖ్యమైన మాటలు, పదాలు. What are the key words in this passage? ఈ యొక్క లేఖన భాగంలో ఉన్న మూల పదాలు, ముఖ్య పదాలు ఏంటి? What do they mean? వాటి అర్థం ఏమిటి? So this is the question of what. ఏమిటి అనే ప్రశ్న కింద వచ్చే ప్రశ్నలు ఇవన్నీ. Okay, so the first question is what? మొట్టమొదటి ప్రశ్న ఏంటండి? Who. ఎవరు. The second question is రెండో ప్రశ్న ఏంటి? what. ఏమిటి. The third question మూడో ప్రశ్న ఏంటంటే is a question of time or duration, when. ఎప్పుడు.
సమయానికి సంబంధించిన ప్రశ్న ఇది. When was the book written? ఈ పుస్తకము ఎప్పుడు రాయబడింది? And when did this event in this passage happen in relation to the other events? ఈ పుస్తకములో జరిగిన ఈ సంఘటనలు అదే పుస్తకంలో జరిగిన ఇతర సంఘటనలతో ఉన్న సంబంధం ఏమిటి? Okay? ఈ ప్యాసేజ్లో ఉండే సంఘటనలు, మనం చదివే సంఘటనలు ఇతర సంఘటనలకి ఎలా రిలేషన్షిప్ ఉంది, ఎప్పుడు జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు it says after 10 days Jesus came down from the mountain. 10 దినములు అయిన తర్వాత యేసు క్రీస్తు ఆ పర్వతం మీద నుండి దిగి వచ్చెను అని మాట్లాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. Okay? So when is this event happening in relation to the other events is what we need to see. When is the question we need to ask. ఈ యొక్క సంఘటన మిగతా సంఘటనలతో పాటు ఎప్పుడు సంభవించిందో అని తెలుసుకోవాలంటే ఎప్పుడు అనే ప్రశ్న మనం అడగాలి. When it comes to prophecy, ఇప్పుడు ప్రవచనమునకు సంబంధించిన అంశంలో when will this prophecy be fulfilled? ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడుతుంది? Or when was it already fulfilled? ఎప్పుడు ఇంతకు ముందు నెరవేరింది? Especially when you read the Gospels. సువార్తలు మనం ముఖ్యంగా చదివినప్పుడు This is a very important question. When? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు అనేది సువార్తలు చదివినప్పుడు. So 3 questions we did so far, right? ఇప్పటి వరకు 3 ప్రశ్నలు మనము ఆలోచించాము. Number 1, ఏంటండి? ఎవరు? రెండోది ఏమిటి? మూడోది ఎప్పుడు? 4th question is where? నాలుగవ ప్రశ్న ఎక్కడ? Where was the book written? ఈ పుస్తకము ఎక్కడ రాయబడింది? Where were the recipients of the book living? ఈ పుస్తకాన్ని చదివే ఆ వాస్తవికమైన ఆ వ్యక్తులు ఎక్కడ జీవిస్తున్నారు? Where else does this topic appear in the Bible? దిస్ టాపిక్. The topic we are studying. ఇదే అంశము బైబిల్లో ఇంకెక్కడెక్కడ ఉంది? That's the question, where. ఎక్కడ అనే ప్రశ్న కింద ఉన్న ప్రశ్నలు అవి. Next question, 5th question. ఐదో ప్రశ్న. Are you all ready? Yes? అయిపోయిందమ్మా. నాలుగో ప్రశ్న అయిపోయిందా? రాసుకున్నారా? 5th one. ఐదోది Why? ఎందుకు? Enduku. Why was the book written? This gives the purpose of the book. Why was the book written? ఈ పుస్తకము ఎందుకు రాయబడింది? Why was దాని the యొక్క book written? ఉద్దేశం మనకి బయటకు వస్తుంది అప్పుడు. Why does the author include this material in this book? ఈ రచయిత లేదా గ్రంథకర్త ఈ అంశాలన్నీ దీంట్లో ఎందుకు పొందుపరిచాడు? For example, ఉదాహరణకి Paul discusses the Lord's Supper only to the church in Corinth. అపోస్తలుడైన పౌలు ప్రభురాత్రి భోజనం గురించి లేదా ప్రభురాత్రి బల్ల గురించి కొరింథీయులతోనే ఎందుకు మాట్లాడాడు? He wrote 13 epistles, right? 13 పత్రికలు రాశాడు కదా. Only in one book to the church at Corinth he discusses the Lord's Supper. ప్రభురాత్రి భోజనం గురించి కొరింథీయులతో మాత్రమే సవివరంగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. He doesn't talk about it in the church at Ephesus. ఎఫెసీలతో మాట్లాడలేదు, ఎఫెసీ సంఘంతో మాట్లాడలేదు. He doesn't write in the church to the church at Philippi. ఫిలిప్పీలతో మాట్లాడలేదు. Not to the Thessalonians. తెస్సలోనికతో కూడా మాట్లాడలేదు. Why specifically to the Corinthians? ఎందుకని కొరింథీయులతో మాత్రమే మాట్లాడాడు? So this is a question of why that we need to ask of the passage. ఆ యొక్క లేఖన భాగంలో ఎందుకు అనే ప్రశ్న మనం ఉటంకించాలి. The other thing we need to ask is, మరొక ప్రశ్న అడగవలసింది ఏమిటంటే, why does the author devote so much space to this passage or to this topic? ఈ యొక్క అంశమును గురించి ఈ గ్రంథకర్త ఇంత ఎక్కువ నిడివిలో ఎందుకు దీన్ని రాశాడు లేదా ప్రస్తావించాడు అన్నది కూడా ఆలోచించాలి. For example, ఉదాహరణకి in 1 Thessalonians, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో how many chapters are there? ఎన్ని ఉన్నాయండి? 5 chapters, ఎన్ని right? అధ్యాయాలు ఉన్నాయి? 5. In all the 5 chapters, there is always, without a miss, a reference to the coming of the Lord Jesus Christ. 5 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించిన అంశము లేకుండా ముగించలేదు. 5 అధ్యాయాల్లో. 5 అధ్యాయాల్లో ఉన్నాయి. Why is Paul dealing with the topic? ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ అంశాన్ని అక్కడ ఎక్కువగా ప్రస్తావించాడు? Why does he not do that to the church at Philippi? ఫిలిప్పీలతో చెప్పలేని ఈ అంశాన్ని
తెస్సలోనికలతో ఎక్కువగా ఎందుకు ప్రస్తావించాడు? Okay, this is a question of why. You need to ask the question why in the text. ఎందుకు ఈ యొక్క లేఖనాల్లో ఇవి ఉన్నాయి? ఎందుకు అనే ప్రశ్న మనం వేస్తూ ఉండాలి. Let me give you one more example, మరొక ఉదాహరణ చెప్తా just for your understanding. మీ అవగాహన కొరకు. I wanted to do some examples, but it's okay. I'll finish. In the Gospel of Luke, లూకా సువార్తలో you can geographically divide the Gospel of Luke based on the movements of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క ప్రయాణాన్ని మనం పరిగణలోకి తీసుకుని భౌగోళికంగా దాన్ని విభాగించవచ్చు. లూకా సువార్తను. So Jesus in the Gospel of Luke spends a lot of time initially in Galilee. ప్రభువైన యేసు క్రీస్తు వారు లూకా సువార్తలో ఆయన ఎక్కువ సమయము గలిలయలో నివసించాడు initially. ప్రారంభంలో. And then he takes the road from Galilee to Jerusalem. అక్కడి నుంచి ఆయన గలిలయ నుంచి యెరూషలేముకి ఆయన ప్రయాణం కొనసాగించాడు. And then he goes to Jerusalem, ministers in Jerusalem, dies, rises again, ascends to heaven. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ పరిచర్య చేశారు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. గలిలయ, road to Jerusalem, యెరూషలేము వెళ్ళారు. road to Jerusalem. యెరూషలేము ప్రయాణం చేసి వెళ్ళారు. And then Jerusalem, యెరూషలేము నుంచి and then he ascends into heaven. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. Now when you look at the road to Jerusalem, ఇప్పుడు గలిలయ నుంచి యెరూషలేముకి ఆయన రోడ్డు మార్గాన వెళ్ళింది మనం పరిశీలిస్తే Luke is devoting 10 chapters for it. దానికి 10 అధ్యాయాలు లూకా కేటాయించాడు. గమనించారా? లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి చాప్టర్ 19 వరకు జీసస్ ఇస్ ఆన్ ద రోడ్ టు జెరూసలేం. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి 19వ అధ్యాయం వరకు యేసు ప్రభు గలిలయ నుంచి యెరూషలేముకి వెళ్ళే ఆ రోడ్డు మార్గంలో సంభవించిన సంగతులే 10 అధ్యాయాలు. అర్థమైందా? The question is, ప్రశ్న ఏంటంటే, why does Luke devote 10 chapters to talk about the way of the cross or his journey to Jerusalem? ఎందుకు లూకా ఆయన సిలువ మార్గము లేదంటే గలిలయ నుంచి యెరూషలేమునకు సిలువకు వెళ్ళిపోతున్న ఆ మార్గం అంతటిని గురించి 10 అధ్యాయాలు సుదీర్ఘంగా ప్రస్తావించాడు? Why? ఎందుకని? We need to ask the question of the text. ప్రశ్న ఇయ్యాల్సిందే మనం అక్కడ. I'll give you a simple clue for us to understand that. మనకు అర్థం అవడానికి ఒక చిన్ని సూత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. Why is Jesus going to Jerusalem? అసలు యెరూషలేముకి యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి. to be crucified, correct. సిలువ వేయబడడానికి. మంచిది, రైట్. సిలువ వేయబడడానికి, చనిపోవడానికి గలిలయ నుంచి యెరూషలేముకు వెళ్తున్నాడు కదా. So all those 9 chapters must be interpreted in light of the cross that he's going to go to. ఈ యొక్క 10 అధ్యాయాలు కూడా ఆయన సిలువ అనే వెలుగులో వాటిని మనము వ్యాఖ్యానించాలి. Why? Because he's going to go to the cross. ఎందుకంటే ఆయన సిలువ యొద్దకు వెళ్ళిపోతున్నాడు. And in light of his suffering of the cross, ఆయన సిలువ శ్రమలు అనే వెలుగులో he talks so much about the cost of discipleship involved in following him in these 10 chapters. ఈ 10 అధ్యాయాల్లో ఆయన వెంబడించడంలో శిష్యులనే అనబడిన వారు చెల్లించవలసిన మూల్యాన్ని ఎక్కువగా ప్రభు చెప్పారు. Jesus says it's not easy to follow me. యేసు ప్రభువు నన్ను వెంబడించడం అంత సులువు కాదు. Foxes have holes. నక్కలకు బొరియలు ఉన్నాయి. The birds of the air have nests. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి. But the Son of Man has nowhere to lay his head. తలవాల్చుకుండకైనా మనిషి కుమారునికి స్థలం లేదు. The cost of discipleship. శిష్యరకంలో చెల్లించవలసిన మూల్యం. So we need to ask the question why of the text. Why is the author devoting so much space? What is he trying to tell us? ఈ గ్రంథకర్త ఈ అంశము నిమిత్తము ఇంత సుదీర్ఘమైన అధ్యాయాలు ఎందుకు కేటాయించాడు? దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాం? అతడు ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నాడు? ఎందుకు అనే ప్రశ్న ద్వారా రాబట్టవచ్చు. Okay, how many questions so far? ఎన్ని ప్రశ్నలు అయినాయండి? 5. ఎవరికైనా 6 వచ్చాయా? లేదు కదా. Okay, the 6th one. 6వది ఇప్పుడు. How? ఎలా? Ask the question how. ఎలా అనే ప్రశ్న వేసుకోవాలి. How many times does the author use the same word in the passage? చదువుతున్న లేఖన భాగంలో ఒక పదాన్ని ఎన్నిసార్లు వాడాడు గ్రంథకర్త అనేది కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. How many times is the same word being used by the author in the chapter? ఆ అధ్యాయంలో ఆ గ్రంథకర్త ద్వారా
ఆ పదము ఎన్నిసార్లు ప్రస్తావించబడింది, రిపీట్ చేయబడింది. How does the author communicate what he wants to communicate? ఆ గ్రంథకర్త ఏదైతే చదివే వారికి చేరవేయాలనుకుంటున్నాడో అది ఎలాగూ చేరవేశాడు. Okay, how does he communicate that? దాన్ని, ఆ సమాచారాన్ని ఎలాగూ అతడు చేరవేశాడు. How does the statement that I'm reading relate with the preceding statement and the statement that comes after that? ఇప్పుడు నేను చదువుతున్న వాక్య భాగం పైన దానికి ఎలాగూ సంబంధించి ఉంది, కింద వచ్చేదానికి ఎలా సంబంధించి ఉన్నది. All right? How? ఎలా? How many questions we got so far? ఇంతవరకు ఎన్ని ప్రశ్నలు వచ్చాయండి మనకి? What is it? Number 1? మొట్టమొదటి చెప్తారా? Who? ఎవరు? Okay. ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? And how? ఎలా? We'll do just 2 examples and I'll finish, okay? రెండు ఉదాహరణలు మనం తీసుకుని ముగిద్దాం. Look at 1 John chapter 2. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు. Verses 15 through 17. I'll read that for you in English. మీరు తెలుగులో చదవండి, మీరు మనసులో చదవండి. Do not love the world or anything in the world. If anyone loves the world, love for the Father is not in them. For everything in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life, comes not from the Father, but from the world. The world with its desires is passing away, but whoever does the will of God lives forever. Okay, చదివారా అందరూ? చదివారా? ఎన్నిసార్లు చదివారు? ఒకసారేనా? ఓకే. Now listen. ఏనండి? Which word is repeated in the first sentence? మొదటి వాక్యంలోనే ఏ పదము మరలా రాయబడింది? Lokamu. Very good. The word world, right? It is repeated. లోకం అనే మాట రాయబడింది. వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. ఇప్పుడు ఆ మాట నేను చెప్పలేదు. వెరీ గుడ్ అన్నారు కదా మరి. వెరీ గుడ్ అంటే బాగా చేశారు అని చెప్పి. ఓకే, ఇప్పుడు మీరు బయట వెళ్తున్నారు అనుకోండి ఎక్కడికన్నా, మీ మదర్ వచ్చి, అమ్మగారు వచ్చి జాగ్రత్తగా ఉండు అంటారు. అది 10 సార్లు చెప్తారు. ఎందుకు? అమ్మలందరూ అంతే కదా కదా. నేను ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ మా మమ్మీ ఫోన్ చేస్తారు, జాగ్రత్త. ఎందుకు చెప్తారు? రెపిటేషన్ ఎందుకు చేస్తారు? ప్రేమ కరెక్టే, అది ఇంపార్టెంట్, అది సిగ్నిఫికెంట్, అది ప్రాముఖ్యమైనది, అది విలువైంది. ఎప్పుడైతే ఏదైనా రిపీట్ చేస్తారో దాని మీనింగ్ ఏంటంటే అది సిగ్నిఫికెంట్ అని, అది ఇంపార్టెంట్ అని. ఎప్పుడైనా లేఖనాల్లో ఎప్పుడైనా ఒక అంశాన్ని మరలా చెప్తే అది ప్రాముఖ్యమైనది, విలువైంది. ఇప్పుడు యోహాను తెలుగులో ఏమంటారు? వరల్డ్, లోకము అనే దాన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు ఊరుకునే? హీ వాంట్స్ టు టెల్ us something important about the world. లోకమును గురించి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు తెలియచేయాలని యోహాను ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అందుకని ఆయన లోకము అని రిపీట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్ లో ఎన్నిసార్లు ఉంది వరల్డ్? మొదటి వాక్య భాగంలో లోకం అనేది ఎన్నిసార్లు కనబడుతుంది మనకి? 3 సార్లు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ వెళ్ళండి, రెండవ వాక్యానికి వెళ్దాం. అక్కడ కూడా వరల్డ్ ఉందా? అక్కడ వరల్డ్. ఓకే, సో 2 సెంటెన్స్ లో యోహాను ఇన్నిసార్లు వరల్డ్ అంటున్నా అంటే మీనింగ్ ఏంటి? 2 వాక్యాల్లోనే యోహాను లోకం అంటాడంటే దాని అర్థం ఏంటి? He wants to emphasize something about the world, right? లోకమును గురించి నొక్కి చెప్పాలి, ఏదో సమాచారం అందవేయాలి, చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. Now notice one more thing. ఇంకొక విషయాన్ని మీరు పరిశీలనలోకి తీసుకోండి. తెలుగులో ఎలా ఉందో తెలీదు, కానీ ఇంగ్లీష్ లో మాత్రం the world డెఫినెట్ ఆర్టికల్. తెలుగులో ఉండవండి ఆర్టికల్స్. తెలుగు ఆర్టికల్స్ ఉండవు కదా, కరెక్టే. ఇంకా నేను ఏం చేయలేను తెలుగు భాష గురించి. సో ఇంగ్లీష్ లో వచ్చి ద వరల్డ్, డెఫినెట్, దిస్ వరల్డ్ అని, ద వరల్డ్. ఆ లోకాన్ని ఒక నొక్కి చెప్పడం, లేకపోతే దాన్ని ఎత్తి చెప్పడం, ప్రాధాన్యత ఇస్తున్నాడు అనమాట లోకం. ఓకే, లెట్స్ లీవ్ దట్. వాట్ ఈస్ ది అదర్ వర్డ్ దట్ ఈస్ రిపీటెడ్? మరొక ఈ పదముతోనే పాటు మళ్ళా తరచుగా వచ్చిన పదాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి? ప్రేమ, కరెక్ట్. లవ్, ప్రేమ అనేది కూడా రిపీట్ అయింది. సో 2 words are repeated in this small passage. ఈ చిన్న భాగంలో 2 పదాలు మరలా రాయబడ్డాయి. ఏంటది?
ఏంటి? లోకము, ప్రేమ. ప్రేమ. ఓకే, సో వాట్ కెన్ ద ప్యాసేజ్ బి అబౌట్? జస్ట్ గెస్ చేయండి ఒకసారి. ఇప్పుడు మరి మనం చదివిన ఈ వాక్య భాగము దేని గురించి చెప్తూ ఉండవచ్చు? లోకముని ప్రేమించడం గురించి. అబౌట్ లవింగ్ ది వరల్డ్, రైట్? లోకమును ప్రేమించడం గురించి చెప్తూ ఉండవచ్చు. హౌ డిడ్ వి గెట్ దట్? అది మనకి ఎలా తెలిసింది? By observing the text. ఈ యొక్క భాగాన్ని మనం పరిశీలించడం Okay, ద్వారా, by observing the details of the text. ఆ భాగంలో ఉన్న వివరాలని నిశితంగా పరిశీలించడం ద్వారా, By looking at how many times the word is repeated. ఈ పదము ఆ భాగంలో ఎన్నిసార్లు తరచుగా వాడబడిందో చూడడం ద్వారా. We'll just look at one more passage and I'll finish, okay? ఇంకొక భాగాన్ని మనం తీసుకుని పరిశీలించి ముగిస్తాను. Look at 2 Corinthians 1. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి ఒకసారి మీ మనసులో. Pay attention to it, please. పరిశీలనాత్మకంగా చదువుతున్నారు కొంతమంది, కంగారు పడుతుంది. అదే పెన్ పట్టుకొని చదువుతున్నారు, బాగుంది. ఓకే, now look at the first sentence. మొట్టమొదటి లేఖనాన్ని వచనాన్ని చూద్దాం. What word is repeated? ఏ పదము మరలా రాయబడింది? ఏంటి? ఆదరణ, కంఫర్ట్, ఆదరణ. How many times is the word repeated in the first sentence? మొదటి For మొత్తం కదా, మొదటి వాక్యములో ఈ ఆదరణ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? Yeah, first sentence is till the end of verse 4. 4 times, correct? 4వ వచనం వరకు ఎన్నిసార్లు రాయబడింది? It's 4 times. Okay, all right. So in one sentence it is repeated about 5 times or 4 to 5 times. 4 నుంచి 5 సార్లు ఈ యొక్క ఆదరణ అనే మాట ఈ ఒక వాక్య భాగంలోనే మనం చూస్తున్నాం. ఓకే, ఎన్నిసార్లు ఇదే పదం రిపీట్ అయిందంటే ఈ ప్యాసేజ్ టాపిక్ ఏంటి? ఆదరణ. ఓకే, వాట్ అబౌట్ ఆదరణ is the writer writing is what we need to look at. ఇప్పుడు ఈ ఆదరణ గురించి ఈ గ్రంథకర్త ఏమి రాస్తున్నాడో చూడాలి. Does every sentence in the passage have the word comfort? Look at it. ఇప్పుడు మనం చదివిన భాగంలో ప్రతి వాక్యము లేదా ప్రతి వరుసలో కూడా ఈ ఆదరణ అనే మాట ఉందా? వచ్చిందా? Yes. Okay. Now, how is the word comfort used every time it is used? Is it used the same way? ఇప్పుడు ప్రతి వరుసలో ఒకసారి వచ్చింది కదా, ఆ ప్రతి వరుసలో ఒకే విధంగా ఆ యొక్క ఆదరణ అనే మాట వాడాడా లేకపోతే భిన్నముగా వాడాడా పరిశీలించాలి. Sometimes it's used as a noun, sometimes it's used as a verb. కొంచెం మన గ్రామర్ తెలియాలి. ఇప్పుడు మన గ్రామర్ చెప్పలేము. వర్బ్ అనేది యాక్షన్ వర్డ్, అంటే దాంట్లో మనం చేసే క్రియ. ఓకే, కొన్నిసార్లు ఈ ఆదరణ అనేది పేరుగా నామధేయంగా వాడబడింది, కొన్నిసార్లు క్రియగా వాడబడింది, పనిగా వాడబడింది కదా. చూడండి ఒకసారి verse 4, who comforts us. That's a verb. God is comforting us. ఆదరించు దేవుడు అంటే అక్కడ దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, పని. But the God of all comfort is a noun. సమస్త ఆదరణకర్త అయిన దేవుడు అంటే అది ఆయన పేరు, నామవాచకం. అర్థమైంది కదా. So the word comfort, although it appears many times in the passage, sometimes it's used as a noun. The other times it's used as a verb. ఈ ఆదరణ అనేది కొన్ని సందర్భాల్లో నామవాచకంగాను, కొన్ని సందర్భంలో క్రియానామంగాను వాడబడింది. ఇంకొక అబ్జర్వేషన్ చూసి స్టాప్ చేద్దాం. ఇంకొక పరిశీలన మనం చేసి ముగిద్దాం. What are the modifiers that are used with the word comfort? Qualifications used with comfort. ఈ యొక్క ఆదరణకు సంబంధించి లేదంటే ఆదరణ మీద ప్రభావం చూపించే అనుసంధానమైన పదాలు ఏమన్నాయి అక్కడ? Look at all comfort. You see that? సమస్త ఆదరణ. Okay, all comfort. Our comfort. మన ఆదరణ. Your comfort. మీ ఆదరణ. The comfort. ఆదరణ ఉందా ప్యాసేజ్ లో? ఉన్నాయండి. Yes. అవును కదా. So these are all different types of comforts. ఇవి విభిన్నమైన ఆదరణలు. All comfort. He is the God of all comfort. ఆయన సమస్త ఆదరణ. ఆదరణకి సమస్తం కలుగుతుంది అన్నమాట. Then there is my comfort. నా ఆదరణ. Then there is your comfort. మీ ఆదరణ. Then there is the comfort. ఆదరణ. So the question is, who is being comforted here? ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరు ఆదరించబడ్డారు?
అది మీరు చదివి మీరే ఆన్సర్ చేయండి, సరేనా? మీరే నెక్స్ట్ వన్. చదువుకొని మీరే జవాబు చెప్పుకోండి. Who is the one who comforts the other person? ఇక్కడ ఎవరిని ఆదరిస్తున్నారు? Next one. Do you see the word suffering also being repeated? ఇక్కడ శ్రమ అనే పదము దానితో పాటు మరలా రాయబడలేదా? మీకు కనపడతలేదు అది? Yes. వస్తుంది కదా suffering. How many times is it used? శ్రమ అనేది ఎన్నిసార్లు రాయబడింది? మీరే లెక్క పెట్టుకొని మీరు పక్కన నోట్స్ రాసుకోండి, సరేనా? ఓకే. Now who is suffering here? ఎవరు శ్రమ పడుతున్నారు ఇక్కడ? అది కూడా అబ్జర్వ్ చేసి రాసుకోండి. Now the question is, the word suffering is repeated, the word comfort is repeated. Is there a connection between comfort and suffering? ఇప్పుడు ఆదరణ అనేది మరలా రాయబడింది, శ్రమ అనేది మరలా రాయబడింది. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమైనా ఉందంటారా? ఉందా passage లో? Yes. ఓకే, అదేంటో చూసి మీరు కనుక్కోండి. అది చూసి మీరు కనుక్కోవాలి. All right, so this is some of the things that we could do in terms of observation. మనము పరిశీలన అనే అంశంలో కొన్ని సంగతులు మనం ఎలా చేయాలో పరిశీలన ఇప్పటివరకు మనం చేసాము. We've just scratched the surface. So I want to thank you once again for the opportunity. మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ నేను మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. It's my sincere prayer that these sessions will be a blessing to you, to your spiritual lives. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ జరిగిన ఈ తరగతులు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి మేలును దేవుడిని తీసుకురావాలని. Okay, may the Lord bless the ministry that's happening here. ఇక్కడ జరిగే పరిచర్యను దేవుడు దీవించును గాక. May the Lord bless you all too. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించును గాక. Tonight I'll be traveling back home in Bangalore. నేను ఈ రాత్రి వేళ బయలుదేరి బెంగళూరు ఇంటికి వెళ్ళిపోతున్నాను. So whenever you remember us, ఎప్పుడైనా మీకు గుర్తొస్తే please remember us in our ministry in prayers. మమ్మల్ని మా పరిచర్యను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. And I also gave him a very difficult time these 3 days. మీకు అర్థమైంది కదండి? నేను చాలా కష్టపెట్టాను ఈయన్ని. So I want to say that I'm sorry in the Lord. All right, God bless you all. అందరూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.